హాయ్ గైస్, నేను టుడే పాలక్ పూరి తయారు చేయబోతున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్లో మనం పాలకూర వేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత దాన్ని వడకట్టేసుకుంటే సరిపోతుంది. మనం పాలకూరని ఏం బాయిల్ చేయకూడదు, ఓన్లీ ఆ వాటర్ మరిగిస్తే చాలు. మరిగిన తర్వాత అందులో ఐస్ క్యూబ్లు వేస్తే పాలకూర అన్నది ఆకు కలర్ అన్నది చేంజ్ అవ్వకుండా ఉంటది అనమాట. సో ఫస్ట్ అయితే వాటర్ అయితే కాగబెట్టుకుందాం. వాటర్ అయితే మరిగిపోతున్నాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇందులో నేను ఒక 5 ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను అనమాట. వేసి పాలకూరని నీట్గా క్లీన్ చేసుకుని కాడలు అవన్నీ కట్ చేసుకున్న పాలకూరని ఇందులో వేసేసుకుంటున్నాను. నేనైతే 3 కట్టలు అయితే తీసుకున్నాను పాలకూర. ఈ విధంగా పాలకూర మొత్తం వేసుకొని కొంచెం వాటర్లోకి ఇదేలాగా ఇలా ఉంచుకొని ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని మనం గ్రైండర్ లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవచ్చు. పాలకూర మొత్తం చల్లారిపోయింది. నేను మిక్సీ జార్ లోకి తీసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో వాటర్ అనేది లేకుండా ఓన్లీ లీఫ్లు మటుకు తీసి ఇందులో వేసి మనం గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. దానికి 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. వేసి ఇదిగోండి, మనం గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ కూడా ఇందులో వేసుకొని దీన్ని చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు ఇలా ఈ పేస్ట్ తోనే కలుపుకుందాము. తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. మిక్సీ జార్ లో కొంచెం పాలకూర అయితే ఉంది కదా, అందులో నేను వాటర్ యాడ్ చేసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఇంకా పొడి పొడి పిండి ఉంది అని. ఇదిగో ఈ విధంగా చపాతీ పిండిలా చేసుకున్నాను. ఇప్పుడు కొంచెము ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మళ్ళీ పిండిని నీట్గా కలిపేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ మొత్తం పిండి మొత్తానికి పట్టేలాగా ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 1/2 అవర్ తర్వాత అయితే మనం పూరీలు తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. దానికోసం నేను మూకుడైతే పెట్టేసుకున్నాను. దానికి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకుందాం. దానికోసం నేను చిన్న చిన్నగా ఉండలు చేసేసుకుంటున్నాను. మామూలుగా మనం పూరి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పాలక్ పూరీలు అయితే రెడీ అయిపోతాయి. దీన్ని శనగపిండి కూర కానీ చికెన్ కర్రీ కానీ ఏదన్నా గ్రేవీ కర్రీతో తినేయచ్చు. నేనైతే ఈ విధంగా పూరీలు అన్ని చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను. 1 బై 1 ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ కూడా అయిపోయింది. ఈ విధంగా పూరీలన్నిటిని ఫ్రై చేసేసుకోవాలి. నేను సర్వింగ్ ప్లేట్ లో తీసి చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇది పూరీ కర్రీతో దీన్ని సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ పాలక్ పూరీని తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.